హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలుపెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము పంచమ స్కందము 14వ అధ్యాయము 14వ శ్లోకం యొక్క అధ్యాయం పేరు భోగ మహారణ్యమైన భౌతిక జగత్తు అనేటువంటి అధ్యాయము 14వ శ్లోకము. యదా తు పరబాధయాంధ ఆత్మనేనోపనమతి తదా హి పితృపుత్ర బర్హిష్మతః పితృపుత్రాన్ వాసా ఖలు భక్షయతి. విజయలక్ష్మి మాతాజీ అనువాదము భాష్యము చదవండి. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. ఈ భౌతిక జగత్తునందు బద్ధజీవుడు ఇతరులను పీడించియు తన పోషణను జరుపుకొనజాలనప్పుడు తన తండ్రి లేదా పుత్రులనే పీడింప యత్నించును. వారి అల్పమైనట్టి సంపత్తులను అతడు హరించి వేయును. తండ్రి పుత్రుడు లేదా బంధువుల నుండి దేనిని పొందజాలకపోయినచో అతడు వారిని పలు కష్టములకు గురి చేయ సిద్ధపడును. భాష్యంపై శ్రీల ప్రిపాదుల వారికి జై. దుఃఖార్తుడైన ఒకడు పోషణార్థము తన కూతురు నగలనే దొంగిలించిన సంఘటనను
నేను గాంచి ఉంటిని. అవసరం అనేది చట్టాన్ని గుర్తించదు అన్నది ఒక ఇంగ్లీష్ సామెత. జీవునికి ఏదైనా అవసరమైనప్పుడు బంధుత్వం అనే మరిచి సొంత తండ్రిని పుత్రునైనను పీడించును. కలియుగమునందు నయా పైస కొరకు ఒక బంధువు ఇంకొక బంధువును చంపెడి కాలము అతి శీఘ్రముగా అర్జించుచున్నదని శ్రీమద్ భాగవతం వలన మనకు తెలియవచ్చుచున్నది. కృష్ణ భక్తి భావన లేనప్పుడు జనులు నారకీయ స్థితికి దిగజారి అత్యంత హేయమైన కార్యములు నొనరించగలరు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదములు. హరే కృష్ణ. క్వచిదాసాద్య గృహం దానవత్ ప్రియార్థ విదురామ సుకోదర్కం శోకాగ్నినా దహ్యమానో భృశం నిర్వేదముపగచ్చతి. శాంతి కృష్ణ మాతాజీ, మీరు ఆ అనువాదము భాష్యము చదవండి. హరే కృష్ణ. ఈ జగత్తునందు కుటుంబ జీవనము దావానలము వంటిది. దాని యందు కించిత్తైనను సుఖము లేదు. దాని వలన మనిషి క్రమముగా దుఃఖముననే మునుగును. నిరంతర సుఖమునకు దాని యందు అనుకూలమైనది ఏదియును లేదు. గృహమునందు చిక్కుబడి బద్ధజీవుడు శోకాగ్ని సంతప్తుడగును. కొన్ని మార్లు అతడు మందభాగ్యుడనుచు తనను నిందించుకొనును. గడిచిన జన్మలో పుణ్యము చేయనందున దుఃఖించుచుంటినని పలుకుచుండును. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదికి జై. గురువాష్టకమునందు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఇట్లు గానము చేసిరి. సంసార దావానల నీడలోక త్రాణయ కారుణ్య ఘన ఘనత్వం. ఈ భౌతిక జగత్తునందలి జీవనము అచ్చము దావానలము వంటిదే. ఎప్పుడు అడవికి పోయి ఎవ్వడును అడవికి పోయి నిప్పు పెట్టడు. అయినను దావాగ్ని దానంతటా అదే తగులుకొనుచుండును. అదే రీతిగా ఈ జగత్తులో ప్రతి ఒక్కడు సుఖవంతుడు కావాలననియే కోరుకొనును. కాని భౌతిక జీవన కష్ట పరిస్థితులు మాత్రము నిరంతరము పెరిగిపోవుచుండును. భవాగ్నిలో చిక్కిన మనిషి కొన్ని మార్లు తనను తాను నిందించుకొని చుండును. కాని దేహాత్మ బుద్ధి వలన అతడు దాని నుండి బయటపడజాలక మరింతగా దుఃఖార్తుడవుచుండును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ యొక్క అధ్యాయము భోగ మహారణ్యమైన భౌతిక జగత్ అనేటువంటి అధ్యాయము. దాని గురించి ముందుగా మనకి జడభరతుడు ఎవరికి చెప్పారు? ఆయన రాహుగుణకు చెప్పడం జరిగింది అనమాట. దాని యొక్క వివరణ ఏమిటి అని చెప్పేసి మళ్ళీ పరీక్షిత్ మహారాజ్కి సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారనమాట. సో దాంట్లో మనకి ఏం చెప్పారు అని అంటే కనుక ఈ యొక్క ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఆ వ్యాపారి ఎవరైతే కనుక అడవిలోకి వెళ్ళాడో ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి అందరి దగ్గర నుంచి ఆహారం కావాలి అని చెప్పి అందరినీ కూడా బిచ్చమెత్తుతాడు అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. ఇంకొకసారి ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆ యొక్క దావాగ్ని అన్నమాట, ఆ యొక్క ఫారెస్ట్ ఫైర్ అన్నమాట, అడవిలో దావాగ్ని ఉంటుంది కదా, దానిలో చిక్కుకు పడిపోయి చాలా మండిపోయేంత మంటలో పడి చాలా బాధలు పడుతూ ఉంటాడు అని చెప్పి చెప్పారనమాట. ఆ తర్వాత ఇంకేం చెప్పారు, తర్వాత వచ్చే శ్లోకంలో వస్తుంది. సో ఏం చెప్పారు, ఒక్కొక్కసారి యక్షులు ఏం చేస్తారంట, అతని యొక్క ఆస్తిని అంతా కూడా దొంగిలించి వేస్తారు అని చెప్పి చెప్పారు. సో ఏదైతే కనుక ఆహారం కోసం ఆయన అందరినీ కూడా యాచిస్తూ ఉంటారు అని చెప్పేదానికి ఏం చెప్పారు అని అంటే కనుక ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక్కొక్కసారి తన యొక్క సంపాదన జీవనాన్ని నడుపుకోవడానికి తన వల్ల కాకపోతే కనుక ఏం చేస్తూ ఉంటాడు, ఆ వ్యక్తి తన తండ్రిని గాని లేకపోతే కనుక కొడుకును గాని ఏం చేస్తూ ఉంటాడు, ఆ విధంగా బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి ధనం తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. సో ఇలాంటివి మనం సమాజంలో చాలా చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. సో అందరికీ కూడా అనుభవంలో ఉండేటువంటివే అన్నమాట. సో చాణక్య పండిత చెప్తారనమాట, ఎవరైతే కనుక చెప్పిన మాట వినేటువంటి వాళ్ళు అందరూ కూడా ఉన్నవాళ్ళు, చెప్పిన మాట వినేటువంటి భార్య, అప్పులు చేయనటువంటి తల్లిదండ్రులు ఉంటే కనుక, ఆ తర్వాత అదే విధంగా కొడుకు కూడా చెప్పిన మాట వినేటువంటి కొడుకు ఉంటే కనుక వాళ్ళు చాలా అదృష్టవంతులు అంట వాళ్ళందరూ కూడా. సో చూస్తూ ఉంటాం మనం చాలా ఎగ్జాంపుల్స్. సో తండ్రి బాగా ఉంటే కనుక కొడుకు బాగా ఉండడు, కొడుకు బాగా తండ్రి బాగా ఉంటే కనుక కొడుకు బాగా ఉండడు. సో అలాగా చాలా మంది బాధలు పడుతూ ఉంటారన్నమాట. సో అయితే ఏమవుతుంది, తండ్రి అయినా సరే కొడుకుని బట్టి పీడిస్తూ ఉంటాడు, లేకపోతే కొడుకు అయినా సరే తండ్రిని బట్టి పీడిస్తూ ఉంటారు.
ఎవరో చాలా రేర్ ఎగ్జాంపుల్స్ అన్నమాట ఇద్దరు కూడా బాగా ఉండడం అనేటువంటిది. సో అదే విషయాన్ని ఇక్కడ మనకి ఈ యొక్క ఆహారాన్ని యాచించి తినడం అనే దాని గురించి ఇక్కడ చెప్పారనమాట. ఆ తర్వాత ఇంకేం చెప్పారు, ఈ యొక్క దావానలంలో పడి బాధలు పడతారు అని చెప్పారనమాట. మనకి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్పారు. ఏం చెప్పారు మనకి, ఈ యొక్క సంసార దావానల లేదా ఈ యొక్క సంసారం అనేటువంటిది ఏంటంటే కనుక ఒక పెద్ద దావానలము. దావానలము అంటే కనుక ఫారెస్ట్ ఫైర్ అన్నమాట. అడవుల్లో ఏమవుతాయి అంటే కనుక ఒక్కొక్కసారి ఈ విధమైనటువంటి మంటలు చెలరేగుతాయి అన్నమాట. అడవిలో మంటలు అన్నమాట. సో దానికి కారణం ఏమైనా ఉంటుందా అంటే కనుక ఏమీ ఉండదు. ఏమైతుంది, అడుగులోను రెండు మూడు వెదురు ఏవైతే కనుక బొంగులు అంటారు, వెదురు మొక్కలు ఏవైతే ఉంటాయో అవి బాగా ఎండిపోయినప్పుడు అవి గాలికి ఏమవుతాయి, ఒకదానికొకటి ఇలా రాసుకుంటాయి అన్నమాట. బాగా రాసుకుని ఆ యొక్క ఘర్షణ మూలంగా ఏమవుతుంది, వాటిలోంచి నిప్పు పుడుతుంది అనమాట. ఆ నిప్పు పుట్టి అక్కడ ఎండగా బాగా ఉంటుంది కాబట్టి కింద అంతా కూడా ఎండుగడ్డి ఉంటే వాటి మీద ఈ నిప్పు పడితే ఏమవుతుంది, మెల్లగా మంట రాజేసుకుంటుంది అనమాట. అది ఎలా అంటే కనుక చిన్నగా ఉన్నప్పుడు అయితే కనుక దాన్ని నియంత్రించడం కుదురుతుంది. పెద్దగా అయిపోయింది అనుకోండి, దాన్ని మనం ఎంత నీళ్లు పోసినా సరే ఆ యొక్క మంటల్ని ఆపడం అనేటువంటిది చాలా చాలా కష్టం అన్నమాట. సో అటువంటి మంటలను ఆపాలంటే కనుక ఒకటే ఒకటి, ఈవెన్ హెలికాప్టర్స్ లో కూడా తీసుకొచ్చి నీళ్లు పోసినా సరే ఆ మంటలు ఆపలేము అనమాట. ఎవరు కూడా ఆ మంటల్ని ఎవరు కూడా ఆపలేరు అనమాట, హెలికాప్టర్ లో పెట్టినా సరే. సో దానికి ఒకటే ఒకటి ఏంటి, వాన పడాలన్నమాట. వాన పడితేనే, వర్షం పడితేనే ఆ మంటలు అనేటువంటివి నియంత్రించబడతాయి అన్నమాట. అలాగే ఈ యొక్క సంసారం అనేటువంటిది ఏంటంటే కనుక ఒక పెద్ద దావానలం లాంటిది అనమాట. సో ఫారెస్ట్ ఫైర్ అన్నమాట. అడవుల్లో ఉన్నప్పుడు ఏమవుతాయంటే కనుక ఆ మంటలు వస్తే కనుక వాటిల్లో ముందుగా చచ్చిపోయేవి పాములు చనిపోతాయి అన్నమాట. ఆ తర్వాత జంతువులు, నాలుగు కాళ్ళు ఉన్నటువంటి జంతువులు, ఆ తర్వాత మిగతా ప్రాణులు అన్ని కూడా ఇంచుమించు చనిపోతాయి అన్నమాట. ఎవ్వరు కూడా తప్పించుకోలేరు అన్నమాట ఆ యొక్క దావాగ్ని నుంచి. అలాగే సంసారంలో పడిపోయినటువంటి వ్యక్తి కూడా ఈ యొక్క దావాగ్ని నుంచి తప్పించుకోలేడు. కేవలం గురువు యొక్క ఆశ్రయం ఎవరైతే కనుక తీసుకుంటారో వాళ్ళు మాత్రమే దీని నుంచి బయటపడతారు. సో ఆ భవాగ్నిలో చిక్కుకుపోయినటువంటి వ్యక్తి ఏమనుకుంటాడు, ఆ సంసారంలో పడి బాధలు పడుతూ ఉంటే కనుక ఇంతకు ముందు జన్మలో నేనేమి మంచి పనులు చేసి ఉండను, సో అందుకే నాకు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి, లేకపోతే కనుక వేరే వాళ్ళని నిందించడము, పలానా వాళ్ళు చేశారు, పలానా వాళ్ళు చేశారు, వాళ్ళ మూలంగా నేను బాధలు పడుతున్నాను అని చెప్పి నిందించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు అనమాట. 16వ శ్లోకం. క్వచిత్కాల విషమిత రాజకుల రక్షసాపాహృత ప్రియతమ ధన ప్రియతమ ధనాసు ప్రమృతక ఇవ విగత జీవ లక్షణ ఆస్తే. శాంతకుమారి మాతాజీ అనువాదము భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. ప్రభుత్వ అధికారులు నరమాంస భక్షకులంటి వారు. కొన్ని మార్లు వారు బద్ధజీవునికి వ్యతిరేకులై అతడు కూడబెట్టిన ధనమంతయు హరించి వేయుదురు. జీవితాంతము కూడబెట్టిన ధనమును కోల్పోయి జీవుడు అంతట అతాశేయుడవును. నిజమునకు అతడు జీవోత్సవముగా మారును. భాష్యము. రాజకుల రాక్షస అను పదం ఇచ్చట మిగులు ప్రధానమైనది. శ్రీమద్ భాగవతము 5000 సంవత్సరాల క్రిందట రచించబడినను ఆ సమయముననే ప్రభుత్వాధికారులు రాక్షసులుగా, నరమాంసభక్షులుగా అభివర్ణింపబడేది. వారు ఏ వ్యక్తి పట్లైనను వ్యతిరేకులైనచో అతి జాగ్రత్తగా చిరకాలం నుండి దాచిపెట్టిన ధనమును అతడు కోల్పోవలసి వచ్చును. నిజమునకు ఎవడును ఆదాయ పన్నును చెల్లింపగోరడు. చివరకు ప్రభుత్వాధికారులు సైతం దానిని ఎగగొట్టి ప్రయత్నించరు. కానీ ఆ పన్ను మాత్రం బలవంతంగా వసూలు చేయబడుచున్నది. దానిని పన్నులు చెల్లించేవారు మిగులు విషణ్ణులగుదురు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. సో ట్యాక్సులు కట్టడానికి ఎవ్వరికి కూడా ఇష్టం ఉండదు అనమాట. కానీ ఎవరైనా ఊరుకుంటారా? ఎవరిని ఊరుకోరు అనమాట. ఎక్కడైతే కనుక ధనం జనరేట్ అవుతుందో అక్కడే ఏం చేస్తూ ఉంటారు, ఈ యొక్క ట్యాక్స్లు అనేటువంటి వాళ్ళు కట్టించేసుకుంటూ ఉంటారు. సో ఈ మధ్య తరగతి వాళ్ళే చక్కగా ట్యాక్స్లు అన్ని కూడా కడుతూ ఉంటారు. బాగా ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళు ఎలాగ తప్పించుకోవాలని చెప్పి వాళ్ళు అవన్నీ కూడా చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలాంటివి ఉదంతాలు కూడా మనం చూస్తూ ఉన్నాం అనమాట.
సో ఎలా అయితే కనుక రకరకాలుగా వాళ్ళందరూ కూడా యాక్షన్స్ తీసుకోవడం అవన్నీ కూడా చేసాం. చాలా మంది ఒక్కొక్కసారి వాళ్ళు జీవితాంతం సంపాదించినటువంటి ధనాన్ని అంతా కూడా కోల్పోతూ ఉంటారన్నమాట. కదాచిన్మనోరథోపగత పితృపితామహద్య సత్సదితి స్వప్న నివృత్తి లక్షణమనుభవతి. సుభరత్నం మాతజీ చదవండి మీరు. 17వ శ్లోకం అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. బద్ధజీవుడు కొన్ని మార్లు తన తండ్రి లేదా తాతయ్యే తిరిగి పుత్రుని రూపమున లేదా పౌత్రుని రూపమున పరుదించిన నాడని ఊహించుచుండును. ఆ ప్రకారము అతడు స్వప్న సుఖము వంటి దానిని అనుభవించును. అట్టి మానసిక కల్పన యందు ఆనందము అనుభవించుచుండును. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. భగవంతుని నిజమైన అస్తిత్వము నెరుగక బద్ధజీవుడు అనేకమైన విషయములు ఊహించుచుండును. కామ్య కర్మ ప్రభావితుడైన అతడు బంధువులకు, పితృ పుత్ర మహాదులకు దగ్గరగా ఎగుచుండును. నదీ ప్రవాహంలో కొట్టుకుపోయేడి కొయ్య ముక్కలను ఒక చోటకు చేర్చుటతో దానిని పోల్చవచ్చును. కానీ మరుక్షణం అవి చెల్లా చెదురై విడిపోవును. బద్ధజీవుని యందు జీవుడు తాత్కాలికముగా ఇతర జీవులను కూడి ఉన్నాడు. కుటుంబ సభ్యుల రూపమున వారందరూ కలిసి ఉందురు. అనురాగం ఎంత ప్రబలమైనదనగా మరణించినట్టి తండ్రి లేదా తాత వేరే రూపమున తిరిగి ఆ కుటుంబమునే జన్మించిరని తలుచుచు మనుజుడు ఆనందము నొందుచుండును. కొన్ని మార్లు ఆ విధంగా జన్మించుట కూడా జరుగుచుండును. కానీ బద్ధజీవుడు మాత్రం అటువంటి కల్పిత భావముతోనే ఆనందమును బడయగోరును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. క్వచిత్ గృహాశ్రమ కర్మ చోదనాతి భరగిరి మారు రుక్షమాణో లోక వ్యసన కర్షిత మనః కంటక సర్కరా క్షేత్రం ప్రవిశన్నీవసీదతి. ప్రభావతి మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత భాష్యము శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రణామాలు. హరే కృష్ణ. గృహాశ్రమమునందు మనుషుడు యజ్ఞములను కామ్య కర్మలను నిర్వహింపవల్లని ఆదేశించబడినది. వైవాహిక యజ్ఞము కుమారులకు కుమార్తెలకు పెళ్లిళ్ళు చేయుట, ఉపనయన సంస్కారములన్నవి వాని యందు అతి ముఖ్యమైనవి. గృహస్థ విధులైన ఆ కార్యములన్నీ అత్యంత విస్తృతమైనవి, కష్టకారకమైనవి. మనిషి లౌకిక కర్మరతుడైనప్పుడు దాని నిర్వహణము ఒక పెద్ద పర్వతం దాటుటయే అగును. అట్టి కామ్యకర్మను చేయగోరు వారు పర్వతారోహణమున రాళ్లను ముళ్లను ఎదుర్కొన్నటువంటి కష్టములు పాలగును. ఆ విధముగా బద్ధజీవుడు అనంత సుఖము అనుభవించును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. భాష్యంపై జయశ్రీల ప్రభుపాదుల వారికి జై. సంగమునందు గౌరవమును నిలుపుకుంటకు అనేకములగు కార్యకలాపములు కలవు. వివిధ దేశములందు ఆ ఉత్సవములు కార్యములు భిన్న భిన్నముగా నుండును. మన దేశమున పిల్లలకు వివాహము చేయుట తండ్రి యొక్క బాధ్యత. అది కావించినంతట అతనికి ఇంటి బాధ్యత తీరినట్లగును. వివాహ కార్యం అతి కష్టతరమైనది. ముఖ్యంగా ఈ రోజుల్లో అది మరింత కఠినంగా మారినది. ప్రస్తుతం యజ్ఞాచరణమునకు గాని పిల్లల పెళ్లిళ్లకు గాని ఎవడు తగినంత సమర్థుడు కాజాలకున్నాడు. తత్కారణమున ఈ సాంఘిక బాధ్యతను నిర్వహింపవలసి వచ్చినప్పుడు గృహస్థులు మిగుల వ్యాఖ్యలు పడుచున్నారు. అది వారికి ముళ్ళు రాళ్ళు గుచ్చుకున్నట్లే అగుచున్నవి. కానీ భౌతికాశక్తి ఎంత ప్రబలమైనదనగా ఎంతటి కష్టం కలిగినప్పటికీ మనుజుడు దాన్ని విడచాలకున్నాడు. కనుకనే భక్త ప్రహ్లాదుడు ఇట్లు ఉపదేశించడం. భాగవతం 7.5.5 ఇత్వాత్మపాతం గృహమంద కూపం వనం గతో ఎద్దరి మాశ్రయేత. నామమాత్రమగు సుఖమయ సంసారము అందకూపంతో పోల్చబడినది. గడ్డితో కప్పబడిన అందకూపమున పడినవాడు రక్షణార్థం అర్చినప్పటికీ ప్రాణములు కోల్పోవలసి వచ్చింది.
కనుకనే మనుజుడు గృహస్థాశ్రమమును ప్రవేశించరాదని ఆత్మజ్ఞులు ఉపదేశింది. తపోనిష్టలతో బ్రహ్మచర్య ఆశ్రమం శిక్షణను బడిసి జీవితాంతము నైష్ఠిక బ్రహ్మచారిగా నిల్చుట ఉత్తమం. దానికి గృహస్థాశ్రమం నందలి లౌకిక జీవన కుటుంబ కంటకముల బాధను తప్పించుకొనవచ్చును. గృహస్థాశ్రమం నందు మనుజుడు బంధుమిత్రుల ఆహ్వానమును మన్నింపవలసి వచ్చును. అనేకములకు కర్మకాండలను చేయవలసి వచ్చును. తత్కార్య నిర్వహణమునకు తగినంత ధనము లేకపోయినప్పటికీ అతడు వారిని చేయుచు కర్మ వల్ల చిక్కుబడు. కుటుంబ పోషణకు అతడు కష్టించి ధనార్జనం చేయవలసి వచ్చును. ఆ విధంగా బద్ధజీవుడు లౌకిక జీవనమున చిక్కుపడి ముళ్ళు గుచ్చుకొనిన భావనచే దుఃఖార్థుడగు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో దీనికి ఉపమానంలో ఏం చెప్పారు మనకి, జడభరతుడు ఏం చెప్పారు అని అంటే కనుక, ఒక్కొక్కసారి ఒక పెద్ద మంచి నగరం, అందమైన నగరంలోకి నేను వెళ్ళినట్టు ఈ యొక్క వ్యాపారి ఏం చేసుకుంటూ ఉంటాడు, ఆ విధంగా ఒక కల్పన చేసుకుంటూ ఉంటాడు అనమాట. సో అందులోకి నేను నా కుటుంబంతో వెళ్ళినట్టు, అక్కడ నేను చాలా ఆనందంగా ఉన్నట్టు, ఆ విధంగా అతను కల్పన చేసుకుంటూ ఉంటారనమాట. అలాగే కూడా భౌతిక ప్రపంచంలో కూడా ఏంటంటే కనుక మనం చూస్తూ ఉంటాం, ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కానీ, బాగా వాళ్ళు తాతలకు కానీ బాగా అనుబంధం కలిగి ఉంటే కనుక ఏమవుతుంది, వాళ్ళు చనిపోయారితే కనుక వాళ్ళకి పిల్లలు ఎవరైనా పుట్టితే కనుక వాళ్ళు అనుకుంటూ ఉంటారన్నమాట. ఒక్కొక్కసారి ఏమనుకుంటారు, మళ్ళీ మా తాతయ్య మళ్ళీ మాకు పుట్టారు, లేకపోతే కనుక మా తండ్రే మళ్ళీ మాకు పుట్టారు, లేకపోతే మా తల్లే మాకు పుట్టింది, మళ్ళీను నా దగ్గరికి వచ్చింది అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు అనుకుంటూ ఉంటారన్నమాట. సో ఎక్కువ సార్లు ఏంటంటే కనుక అలా జరగడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఎక్కడో రేరెస్ట్ కేసుల్లో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళు ఏంటంటే కనుక ఆ విధమైనటువంటి భావనలతోటి ఉండి ఏదో ఆనందంగా ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు, ఒక్కొక్కసారి కొండ ఎక్కాల్సి వస్తుంది. కొండలు ఎక్కాల్సి వచ్చినప్పుడు ఏమవుతుంది, ముళ్ళు రాళ్ళు ఇవన్నీ కూడా గుచ్చుకుని బాధపడతాయి అని చెప్పి చెప్పారనమాట. దాన్ని ఈ యొక్క గృహస్థ జీవనంలో చేయాల్సినటువంటి కర్మల గురించి చెప్పారనమాట. సో ఒక సామెత ఉంది అనమాట, ఏం చెప్తారు, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని చెప్పి చెప్తారనమాట. సో ఎందుకంటే కనుక ఆ రెండు కూడా చాలా పెద్ద పనులు అనమాట, చాలా పెద్ద పనులు అనమాట ఆ రెండు కూడా. సో ఇల్లు కట్టడం అంటే కూడా అది కూడా ఏమీ సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎంతో ధనము కూడబెట్టాల్సి ఉంటుంది అనమాట. సో ఎంతో ధనం కూడబెట్టాల్సి వచ్చి ఇల్లు కట్టినా సరే ఏమవుతుందంటే కనుక ఏదో మనకి ఎంతో కొంత ఒక 100 రూపాయలు ఎంతో అవుతాయని చెప్పి మనం మొదలు పెడితే కనుక అది మొత్తం పూర్తయ్యేసరికి ఒక 150 రూపాయల దాకా అయిపోతుంది అనమాట. సో అంత ఎక్కువ అయిపోతుంది బడ్జెట్. సో బడ్జెట్ ఎక్కువైపోవడమే కాకుండా ఏంటంటే కనుక దానికోసము మన దగ్గర అంత డబ్బులు ఉండవు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది అనమాట. అప్పు చేయాల్సి వస్తుంది. ఎంత పెట్టినా సరే ఇంటికి ఇంకా కావాలి, ఇంకా పెట్టు అంటున్నట్టు ఇంకా ఇంకా ఏదో ఒకటి అది పెట్టించుకుందాము, ఆ ఏసీ పెట్టించుకుందాము, లేకపోతే కనుక ఈ గది ఇలా పెంచుకుందాము, అలాగా మనం డబ్బులు పెట్టవలసి వస్తూనే ఉంటుంది అనమాట, పెరుగుతూనే ఉంటుంది, దానికి అంత అనేది ఉండదు అనమాట. సో ఇంకా ఏంటంటే కనుక దానికోసం ఏం చేయాలి, మళ్ళీ అప్పు చేయాలన్నమాట. పెద్ద పెద్ద అప్పులు, హోమ్ లోన్స్ అవి కూడా తీసుకోవాలి. తీసుకుని మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ వాటిని కట్టాలి, కట్టడానికి మళ్ళీ ఈఎంఐలు, వడ్డీలు కట్టడము, దీన్ని తీర్చేసరికి వాడికి కనీసం ఎలా లేదన్నా 10 సంవత్సరాలు వాడి జీవితంలో అయిపోతుంది ఇల్లు కట్టి దాన్ని పూర్తి చేసేసరికి. ఇది అయ్యేసరికి బాగానే ఉంది కదా అంటే కనుక మళ్ళీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. పెద్దవాళ్ళు అయ్యేసరికి మళ్ళీ ఏమవుతుంది, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి. పెళ్లిళ్ళు చేయడం కోసం అని చెప్పి ముందు నుంచి కూడా కూడబెడుతూ ఉంటారు. సో ఆడపిల్ల అయినా సరే మగపిల్ల అయినా సరే వాళ్ళకి కూడబెట్టాలి అని చెప్పేసి మళ్ళీ ఆ ధనం అంతా కూడబెట్టడము. సో కూడబెట్టిన తర్వాత మళ్ళీ మంచి సంబంధం దొరకడము. సో మళ్ళీ దొరికిన తర్వాత చేయడము, పెళ్లి బాధ్యతగా చేయడము, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాలి. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఇల్లు లాగే ఏమవుతుంది, పెళ్లికి కూడా ఏమవుతుంది, చాలా ఎక్కువ బడ్జెట్ అయిపోతుంది అనమాట. అప్పులు చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. సో అలాగా పెళ్లి చేయడం అనేటువంటిది, ఇల్లు కట్టడం అనేటువంటిది కూడా చాలా చాలా క్లిష్టమైనటువంటి పనులు అనమాట. కానీ ఏంటంటే కనుక సమాజంలో ఉన్నాం కాబట్టి, కుటుంబంలో ఉన్నాం కాబట్టి ఈ రెండు పనులు కూడా చేయాల్సిందే అనమాట. ఒక యజమాని, కుటుంబ యజమానికి రెండు పనులు కూడా చెయ్యాలి. సో తప్పదు ఇంకా. సో అవి ఏంటంటే కనుక చాలా చాలా కష్టమైన పనులు అనమాట, చాలా కష్టమైన పనులు అనమాట, అంత ఈజీ కాదనమాట. దానికోసం ఏంటంటే కనుక వాడి జీవితంలో కనీసం ఒక 30-40% వాడు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అనమాట, వాడు సంపాదించిందంతా కూడా కనీసం.
ఒక్కొక్కసారి అంత సంపాదన లేకపోతే ఏమవుతుంది, వాడు అప్పు చేయాల్సి వస్తుంది, లేకపోతే వాడి దగ్గర ఉన్నటువంటి ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది అనమాట. ఇదంతా కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇంత చేసి ఇంత కష్టపడి చేసినా సరే అది మళ్ళీ ఒక్కొక్కసారి నిలబడుతుందా లేదా అనేటువంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా ఏంటంటే కనుక ఈ యొక్క భౌతిక ప్రపంచంలో, అందులోనూ పర్టికులర్ గా ఈ సంసార జీవితంలో ఏంటంటే కనుక ఇక పెళ్లి చేయడము, అదే విధంగా ఇక ఇల్లు కట్టుకోవడం, వీటిలో ఏంటంటే కనుక వాడికి మొత్తం వాడికి ఉన్నటువంటి శక్తి అంతా కూడా అయిపోతుంది. అదేంటంటే కనుక పెద్ద పెద్ద పనులు అన్నమాట అవన్నీ కూడా. సో అదేంటంటే కనుక ఒక పర్వతంలోని ఎక్కేటప్పుడు రాళ్ళు ముళ్ళు గుచ్చుకున్నట్టు వాటితోటి పోల్చడం జరిగిందనమాట. క్వచిచ్చ దుస్సహేన కాయాభ్యంతరవహ్నినా గృహీత సారః స్వకుటుంబాయ కృద్యతి. చంద్రమతజీ మీరు అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దంపతి ప్రణామాలు. కొన్ని మార్లు అతడు ఆకలి దప్పులచే మిగులు పీడితుడై సహనంను కోల్పోయి సొంత తనయులు భార్య అయినేనే క్రుద్ధుడు అగుచుండెను. ఆ ప్రకారము వారి పట్ల కనికరము లేని వాడే అతడు మరింతగా దుఃఖితుడగును. శ్రీల ప్రభుపాద వారికి జై. శ్రీల విద్యావతి ఇట్లు గానం చేసి ఉండరి. తాతల సైకతే నాటి నిన్ను నమ్మ మతమిత రమణి మాజే. కుటుంబ సౌఖ్యం అన్నది ఎడారిలో నీటి బొట్టు వంటిది. కుటుంబ జీవనమున ఎవడను సుఖవంతుడు కాజాలడు. వైదిక నాగరికత అనుసరించి ఎవరును కుటుంబ బాధ్యతలను విడిచిపెట్టరాదు. కానీ నేడు ప్రతి ఒక్కడు విడాకుల ద్వారా కుటుంబంను విడిపోయి ఉన్నారు. కుటుంబం నందలి దుఃఖ పరిస్థితులే దీనికి కారణం. దుఃఖార్తుడై మనుషుడు కొన్ని మార్లు ప్రియమైన పుత్రుడు పుత్రికలను భార్య పట్ల కఠిన హృదయుడు అగుచుండెను. లౌకిక జీవన దావాగ్నిలో ఇది ఒక భాగమే. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఏమవుతుంది, ఈ విధంగా వాడు ఇంత ధనాన్ని కూడబెట్టాలి, ఇంత బాధల్లో ఉండాలి, ఇంత అప్పులు ఇవన్నీ కూడా చేసినప్పుడు ఏమవుతుందంటే కనుక వాటి వల్ల చాలా చాలా టెన్షన్స్ లోకి వెళ్ళిపోతాడు అనమాట. ఆ టెన్షన్ కి వెళ్ళిపోవడంతో, ఆ ప్రెషర్ తోటి ఏమవుతుందో ఒక్కొక్కసారి తన యొక్క పిల్లలు, అదే విధంగా భార్య, తన కుమారులు, తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఒక్కొక్కసారి బాగా కోప్పడుతూ ఉంటారు, వాళ్ళు తిడుతూ ఉంటారు. తిడితే కనుక వాళ్ళు ఊరుకుంటారా? ఏమీ చేయకుండా తప్పు చేయకుండానే వాళ్ళని ఏమన్నా అంటే కనుక వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడా ఇంకో రెండు మాటలు అంటారు. సో అలా ఏమవుతుంది, వీళ్ళ మధ్యలో అంతా కూడా మళ్ళీ కలహాలు ఇవన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి. కలహాలు మొదలవడం మూలంగా మళ్ళీ నేను అయ్యో అనవసరంగా అన్నానే వాళ్ళని అని చెప్పి మళ్ళీ వీడు బాధపడుతూ ఉంటాడు. సో ఈ విధంగా ఈ యొక్క కుటుంబ జీవనంలో ఆనందం అనేటువంటిది ఒక చిన్న నేటి పొట్టు లాంటిది అన్నమాట. సో కాబట్టి ఎందుకంటే కనుక వైదిక నాగరికతలో కుటుంబ బాధ్యతను ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎంత చేసినా సరే ఏమవుతుంది, ఎక్కడో అక్కడ బాధ అనేటువంటిది ఉంటుంది. సో తర్వాత చూద్దాం దీన్ని దేంతో పోల్చారు. సో ఒక్కొక్కసారి ఆకలితో ఉన్నప్పుడు ఏమవుతాడు జీవుడు, ఆ యొక్క వ్యాపారి చాలా కోపంతో కుటుంబ సభ్యులపైనే ఆయన అరుస్తూ ఉంటాడు, కోపం ప్రదర్శిస్తూ ఉంటాడు అని చెప్పి చెప్పారనమాట. సయేవ పునరిద్రాగా గురగృహీతోందే తమసి మగ్నః శూన్యారణ్య ఇవ ఆసేతే నాణ్యత్ కించన వేద సవా ఇవాపవిద్దః. పద్మిని మాతాజీ మీరు అనువాదము భాష్యము చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సుఖదేవ స్వామి పరీక్ష మహారాజుతో ఇట్లు పలకసాగను. రాజా, నిద్ర అనునది కొండచిలో వంటిది. భావారణ్యపున పరిభ్రమించువారు సదా నిద్ర అనడి అజాగరముచ్చే మృంగివేయబడుదురు. దాని బారి పడిన వారు అజ్ఞాంధకారమునే నిలిచియుందురు. అరణ్యమున విడవబడిన శవముల వలె ఉండి బద్ధజీవుల జీవితమున ఏమి జరుగుచున్నదో ఎరుగజాలకుందరు. భాష్యముపై ప్రభుపాదుల వారికి జై. లౌకిక జీవమనగా ఆహారము, నిద్ర, భయము, మైథునం అనడి 4 పూర్తిగా సంలగ్నమగుటయే. వీనిలో నిద్ర అతి గంభీరమైనదిగా పరిగణింపబడినది. నిద్రలో మనుజుడు జీవిత లక్ష్యమును, చేయవలసిన కార్యమును పూర్తిగా పోవును. ఆధ్యాత్మికానుభూతి యత్నమున మనుజుడు సాధ్యమైనంత వరకు
నిద్రను విడిచివేయవలను. బృందావనమునందలి షడ్గోస్వాముల నిద్రను దాదాపుగా మరిచిరి. దేహమునకు నిద్ర అవసరం కనుక కేవలము 2 గంటలు మాత్రమే వారు నిద్రించుండేది వారు. కొన్ని మార్లు అది కూడా వారు మరిచి భక్తిలో మునిగిపోయి. అందులకే వారిని గూర్చి నిద్రాహార విహారకాది విజితౌ అని చెప్పబడింది. కనుక బృందావనం నందులి షడ్గోస్వాముల అనుసరించుచు మనము ఆహారము, నిద్ర, భయము, మైథునమనడి అవసరములను తగ్గించుకొనుటకు యత్నించవలను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో ఏమవుతాడు, ఒక్కొక్కసారి వ్యాపారి ఆ యొక్క కొండ చిలువ చేత మింగివేయబడతాడు. మింగివేయబడినప్పుడు ఏమవుతుంది, మొత్తం పూర్తిగా తన యొక్క కాన్షియస్నెస్ అన్నమాట, చైతన్యాన్ని పూర్తిగా కోల్పోతాడు అని చెప్పారనమాట. సో దాన్ని దేంతో పోల్చారు అని అంటే కనుక ఈ యొక్క కొండ చిలువని నిద్రతో పోల్చారనమాట. ఎవరైనా నిద్రపోతే కనుక ఏమవుతుంది, వాళ్ళు ఏం జరుగుతుంది, సో ఎక్కడున్నాం మేము, ఏం చేస్తున్నాము, నేనేం చెయ్యాలి అనేటువంటి విషయాలు అన్ని కూడా మర్చిపోతాం అన్నమాట. సో ఎవరైతే కనుక ఈ విధంగా నిద్రపోతూ ఉంటారు, సో ఎవరైతే లౌకికవాది ఉంటే కనుక వాడు ఏం చేస్తూ ఉంటాడు, పగలంతా కూడాను, సో పగలంతా కూడా ఎక్కడ ధనం సంపాదించాలి ఏంటి అని చెప్పి పగలంతా కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. రాత్రిపూట అయితే కనుక ఏం చేస్తూ ఉంటాడు, 2 పనులకి ఆ సమయాన్ని అంతా కూడా వాడుతూ ఉంటాడు. ఒకటి మైథున సుఖంలో ఉండడానికి, లేకపోతే కనుక నిద్రపోవడానికి అన్నమాట. సో నిద్ర అనేటువంటిది ఏంటంటే కనుక భగవద్గీతలో కూడా మనకి చెప్పారనమాట. సో ఎవరైతే కనుక యోగాభ్యాసం చేయాలి అని అనుకుంటారో వాళ్ళు అతిగా నిద్రించేటువంటి వాళ్ళు కానీ, తక్కువ నిద్రపోయేటువంటి వాళ్ళు కానీ, అతిగా తినేటువంటి వాళ్ళు కానీ, తక్కువ తినేటువంటి వాళ్ళు కానీ ఒక యోగాభ్యాసానికి పనికిరారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో అందుకని నిద్ర అనేటువంటిది ఏంటంటే కనుక శరీరానికి ఒక అవసరం అది. సో మనకి ఏం చెప్తారు అని అంటే కనుక సైన్స్ ప్రకారం కూడా చూస్తే కనుక ఒక మనిషికి ఒక రోజుకి 6 గంటలు, ఒక పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే, బాగా పెద్దవాళ్ళకైతే కనుక ఒక్కొక్కసారి వాళ్ళకి నిద్ర పట్టకపోవచ్చు. మామూలుగా మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళైతే కనుక రోజుకి 6 గంటల నిద్ర ఉంటే కనుక ఏమవుతుంది, శరీరంలో ఉండేటువంటి ఆ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సెట్ అవుతాయి అన్నమాట. అది కూడా ఎప్పుడు మనము పడుకోవాలి, అది 10 గంటల లోపులో పడుకోవాలి. మళ్ళీ పొద్దున్నే మనము ఉదయము 4 గంటలకల్లా మళ్ళీ లేవాలన్నమాట. సో ఆ టైంలో ఏమవుతుందంటే కనుక కరెక్ట్ గా అప్పుడు పడుకుంటే కనుక బాడీలో మెకానిజమ్స్ అన్ని కూడా కరెక్ట్ గా అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని మనం ముందుకి వెనక్కి ఎప్పుడో ఎక్సెప్షనల్ కేసు వచ్చినప్పుడు, ఎప్పుడైనా ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు, లేకపోతే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ఎవరికైనా సరే ఒంట్లో బాగోలేనప్పుడు, అలాంటప్పుడు మనం ఆ టైంని మనము ముందుకి వెనక్కి కావాలంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ మామూలుగా ఓ రోజుల్లో అయితే గనక 10 గంటల్లోపు పడుకోవాలి, మళ్ళీ పొద్దున్నే 4 గంటలకల్లా లేవాలన్నమాట. సో నిద్ర ఎంత వరకు అవసరం, ఒక 6 గంటలు నియమితంగా మనం నిద్రపోవాలి. అంతకన్నా ఎక్కువ అయితే కనుక ఓకే, ఒక్కొక్కసారి బాగా పనుల మూలంగా అలిసిపోతే కనుక ఏమైనా వాళ్ళ వాళ్ళ అవసరాలను బట్టి కావాలంటే కనుక ఒక గంట సేపు ముందు వెనకాల చేసుకోవచ్చు అనమాట. అంతేగాని 8 గంటల కంటే కూడా ఎక్కువ ఎవరైనా నిద్రపోతున్నారు అంటే కనుక వాళ్ళు సోమరపోతితో సమానం అన్నమాట, సోమరపోతులే అన్నమాట. సో 8 గంటల కన్నా ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము నిద్రపోకూడదు అనమాట. సో ఏమవుతుందంటే కనుక శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ షడ్గోస్వాముల యొక్క ఎగ్జాంపుల్ చెప్పారు, కేవలం 2 గంటలు మాత్రమే నిద్రించేవారు అన్నట్టు. సో అలాగే మన పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులు అందరూ కూడా అలాగే చేసేవారు అన్నమాట. భక్తి వినోద్ ఠాకూర్ కూడా అలాగే చేసేవారు. ఆయన రాత్రంతా కూడా బుక్స్ ట్రాన్స్లేషన్ చేసేవారు. ప్రభుపాద్ గారు అయితే కనుక ఆయన కూడా అలాగే చేసేవారు. ఆయన కూడా ఇదే ఎగ్జాంపుల్ ఫాలో అయ్యేవారు ఆయన. సో 9 గంటలు 9:30 కల్లా ఆయన పడుకుని పోయేవారు ప్రభుపాద్ గారు. పడుకుని మళ్ళీ 11, 12 గంటలకల్లా లేచి మళ్ళీ అప్పుడు ఎవరు ఉండరు, అందరూ పడుకుని పోతారు కదా, అప్పుడు కూర్చుని ఆయన లైట్, ఆయన రూమ్ లో ఒక చిన్న లైట్, బెడ్ ల్యాంప్ లాగా చదువుకునే ల్యాంప్ ఒకటి వేసుకుని ఆ డిక్టా ఫోన్ లో ఆయన మొత్తం ట్రాన్స్లేషన్స్ అవన్నీ కూడా డిక్టేట్ చేస్తూ ఉండేవారు. మళ్ళీ 4:30కి మళ్ళీ లేచి మంగళారతి కార్యక్రమాలు అవన్నీ కూడా అటెండ్ అవ్వడము, మళ్ళీ భక్తులు రావడము, మళ్ళీ వాళ్ళకి మాట్లాడడము, వాళ్ళకి గైడ్ చేయడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవారు అనమాట. సో ఈ విధంగా మనం గనక ఇక భౌతిక ప్రపంచం నుంచి వెళ్ళాలి అని అంటే కనుక మనం ఏం చేయాలి, ఈ యొక్క అవసరాలు అన్నమాట, ఆహార, నిద్ర, భయం, మైథునం, వీటి యొక్క అవసరాలని మనము చాలా చాలా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. కదాచిద్భగ్నమానందం మానదంష్ట్రో దుర్జనాదందసూకైర లబ్ధ నిద్రాక్షణో వ్యధిత హృదయేనాను క్షీయమాణ విజ్ఞానోంధా కూపేంధా వత్పవతతి. పాశం లక్ష్మీ మాతజీ మీరు అనువాదము చదవండి.
21వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రణామం. భవా భవారణ్యమున బద్ధజీవుడు ఒకప్పుడు సర్పాది విషజీవజాలముల వంటి ఈర్ష్యాలు గల శత్రువులై కాటు వేయబడుచుండును. శత్రువుల యొక్క కులయుక్తులచే అతడు తన గౌరవనీయమగు పదవి నుండి పతితుడగుచుండును. అంతటా అతుచితుడు కాగా సరి అయిన నిద్రయు అతనికి కనుమరుగగును. ఆ విధముగా అతడు మిగుల దుఃఖితుడై క్రమముగా బుద్ధుని చేతనవమును కోల్పోవును. ఆ స్థితిలో అతడు అంధుని వలె మోహాంధకూపమున పడును. హరే కృష్ణ. హరే కృష్ణ. కర్హిస్మాచిత్కమమధులవాన్ విచిన్వాన్ యదా పరాదారపరా ద్రవ్యాణ్యవరుందానో రాజ్ఞా స్వామిభిర్వా నిహత పతత్యపారే నిరయే. మహాలక్ష్మి మాతాజీ మీరు అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామాలు. బద్ధజీవుడు కొన్ని మార్లు లేచ మాత్రముకు ఇంద్రియ భావ సుఖమునకు ఆకర్షితుడగుచుండును. ఆ విధముగా అతడు స్త్రీలతో అక్రమ సంబంధములకు లేదా ఇతరుల సొమ్మును అపహరించుటకు పాల్పడును. దాని వలన అతడు రాజుచే బందీయగుటియే లేదా స్త్రీ యొక్క భర్త సంరక్షకునిచే దండింపబడటయో జరుగుచుండును. ఈ ప్రకారము కొద్దిపాటి సౌఖ్యమునకే అతడు నారకీయ స్థితికి పతితుడై మానభంగము, అపహరణము, దొంగతనము వంటి నేరములకు కారాగారం నందుంచబడును. భాష్యము ప్రభుపాదుల వారికి జై. లౌకిక జీవనం అన్నది ఎట్లుండుననగా అక్రమ సంబంధము, జోదము, మత్తు పదార్థ స్వీకారము, మాంసభక్షణము వంటి కర్మలచే బద్ధజీవుడు ఎల్లప్పుడూ ప్రమాదకర పరిస్థితి అందుండవు. మాంసభక్షణము మరియు మత్తు పదార్థ స్వీకారము ఇంద్రియములకు ఉద్రేకమును కలిగించగా బద్ధజీవుడు స్త్రీ ఆకర్షణకు బలియగును. స్త్రీ పొందును పడేయుటకు ధనమును అవసరమగును. ధనమును గడించుటకు అతడు అర్థించుటయే, అప్పు చేయుటయో లేదా దొంగతనము చేయుటయో జరుగుతుండను. ఈ విషయం అతడు చేసేడు ఏమగు కార్యములు ఈ సందేహము ప్రస్తుత జన్మము రాబో జన్మలలో దుఃఖ కారణమే యగుడు. కనుక ఆధ్యాత్మికత వైపునకు మృగ్గు చూపేడు వారు అనగా ఆధ్యాత్మిక పదమునందున్న వారు స్త్రీలతో అక్రమ సంబంధమును దరిచారనియరాదు. దాని కారణమున పలువురు భక్తులు పతనము చెందిన సంఘటనలు పెక్కు కలవు. దాని కొరకు వారు దొంగతనములకు పాల్పడుట లేదా అత్యంత గౌరవనీయమైన సన్యాసాశ్రమనందైనను పతనము చెందుట యందు జరుగుచుండను. అంతటి జీవనార్థము వారు చుచ్చుమగు పనులను చేయుచు బిచ్చగాళ్లగా మారుదురు. కనుక శాస్త్రములందు యన్మైదునాది గృహమేది సుఖం ఈ తుచ్చం అని చెప్పబడినది. భౌతికత్వము లేదా లౌకికత్వము అనున్నది మైదున సుఖముపై క్రమమే గాని అక్రమమే గాని ఆధారపడి ఉన్నది. గృహస్థ జీవనమునందున్న వారికైనను మైదునం ఎల్లప్పుడూ ప్రమాదభరితమే. మైదున సుఖమునకు అనుమతి ఉన్నప్పటికీ లేనప్పటికీ అది సర్వదా కష్టప్రదమే. బహు దుఃఖ మైదున సుఖానంతరము మనుషునికి కష్ట పరంపర కలగగలదు. దానిచే అతడు భౌతిక జీవనమున మిగులు కష్టములు పాలగును. కృపణుడు ధనమును సద్వినియోగపరుప జాలనట్లు లౌకికుడు మానవ జన్మను వృధాపరుచును. మానవ జన్మను ఆధ్యాత్మికోన్నతికై ఉపయోగించుటకు బదులు అతడు ఇంద్రియ భోగమునకై వినియోగించును. కనుకనే అతడు కృపణుడు అనబడును. హరే కృష్ణ ప్రభు, దండ ప్రణామాలు. హరే కృష్ణ. అదచా తస్మాదుభయథాపి ఈ కర్మాస్మిన్మాత్మనః సంసారావాపనముదార్హరంతి. ఇహ పరముల యందును కామ్యకర్మ పదమే సంసారమునకు మూలము, పుట్టుక. కనుక పండితులు ఆధ్యాత్మికవాదులు దానిని తీవ్రముగా గర్హింతురు. మల్లేశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, నేను కొంచెం మధ్యలో వచ్చాను, శ్లోకం చెప్పరా కొంచెం? సారీ మాతాజీ 23వ శ్లోకం భాష్యం చదవండి. 14వ అధ్యాయం కదమ్మా? అవునండి, అవును అవును.
ఓకే ప్రభుజీ. హరే కృష్ణ అండి. ఇహపరములయందు కామ్యకర్మ పదమే సంసారమునకు మూలము. పుట్టుక కనుక పండితులు ఆధ్యాత్మికవాదులు దానిని తీవ్రంగా గరికింతురు. భాష్యంపై శ్రీల ప్రభుపాదుల వారికి జై. జీవిత విలువ నెరుగక కర్మరతులు లౌకికులు ఇహపరములలో దుఃఖ పరిస్థితులను సృష్టించుకొనెదరు. దురదృష్టవశాత్తు వారు ఇంద్రియ భోగరతులై ఉందురు. ప్రస్తుత జన్మమున గాని రాబోవు జన్మలలో గాని లౌకిక జీవన దుర్బల స్థితిని దీనావస్థను వారు గుర్తెరుగజాలరు. కనుకనే మనుషుడు ఆధ్యాత్మిక చేతనమును జాగృతి పరచుకునవలననియో తన కర్మలనన్నింటినీ భగవదనుగ్రహ ప్రాప్తికే వనరించవలననియో వేదమును ఉపదేశించుచున్నవి. సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడు కూడా దానినే భగవద్గీత 9.27 యందు పలికాను. యత్కరోషి యతస్నాసి యజ్జహోషి తదాసి యత్ పశ్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఓ కౌంతేయ, నీవు ఏది వనరించినను, ఏది భుజించినను, ఏది హోమము చేసినను, ఏది దానం మొసగినను, ఏ తపస్సును ఆచరించినను వాటన్నిటినీ నాకు అర్పణముగా వనరింపుము. మనుజుడు తాను చేసిన కర్మల యొక్క ఫలమును ఇంద్రియ భోగార్థము గాక భగవత్కార్యమునకై వినియోగించవలను. జీవిత లక్ష్యమును గూర్చే దేవదేవుడు భగవద్గీత యందు తెలిపి ఉండెను. తనకే పూర్తిగా శరణజొచ్చమని భగవద్గీత చివరన అతడు పలికెను. జనులు సాధారణంగా ఈ భగవద్వాక్యమును మెచ్చరు. కానీ బహుజన్మల ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనం పిమ్మట మనుజుడు ఆ దేవదేవుని పాదపద్మములకే సంపూర్ణ శరణాగతుడగును. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ ప్రపంచతే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి ఏం చెప్పారు ఇక్కడ? సో ఒక్కొక్కసారి అలాగా బయటికి వెళ్ళినప్పుడు ఏం దొరుకుతుందంట, వాడికి తేనె పట్టు దొరుకుతుందంట. తేనె పట్టు దొరికినప్పుడు వాడు ఏం చేస్తూ ఉంటాడు, ఆ తేనె తీసుకుందాము అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. తేనెకి తీసుకోవడానికి ఎప్పుడు అది ఖాళీగా ఉండదు. చుట్టూరు ఏముంటాయి, తేనెటీగలు ఎప్పుడు కూడా రెడీగా ఉంటాయి. ఎవరైనా సరే ఏ మాత్రం దాని దగ్గరికి వెళ్ళినా సరే ఏం చేస్తాయి, ఆ తేనెటీగలు మొత్తం అన్ని కూడా ఆ యొక్క ఎవరైతే దగ్గరకు వచ్చారో వాళ్ళని దాడి చేస్తాయి అన్నమాట, భయంకరంగా కుట్టేస్తాయి అన్నమాట వాళ్ళు. సో అదే విధంగా జీవుడు కూడా ఏం చేస్తూ ఉంటాడు, ఇంద్రియ భోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు అన్నమాట. సో ఇంద్రియ భోగాలు అంటే కనుక ఆ యొక్క ఇంద్రియార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. అన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైనటువంటిది ఏమిటి, ఈ యొక్క స్త్రీ సాంగత్యం అన్నమాట. సో దానికోసం అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటాడు. సో యాక్చువల్గా ఏంటంటే కనుక ఈ యొక్క పాపకర్మలు చేయడం అనేటువంటిది అనుకుంటాము, ఇది పాపకర్మలు చేయాలి అని చెప్పి జీవుడికి ప్రవృత్తి ఉంటుంది అనమాట. కానీ ఆ పాపకర్మలు చేయడానికి చాలా ధనం అవసరం అవుతుంది అనమాట. సో సింపుల్ గా సరళ జీవనం గడపడానికి, మామూలు జీవనం గడపడానికి, పాపం లేకుండా గడపడానికి ఏమీ డబ్బు కూడా ఎక్కువ అవసరం ఉండదు. సో మద్యపానం చేయాలి అని అంటే కనుక ఏంటి, అది ఏమైనా ఫ్రీగా దొరుకుతుందా, చాలా కాస్ట్లీగా ఉంటుంది. మంచినీళ్ళు ఒక బాటిల్ అయితే కనుక 20 రూపాయలు ఉంటుంది. అదే మద్యపానం అయితే కనుక ఎంత కాస్ట్లీ ఉంటుందో నాకు తెలియదు, కానీ చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మాంసభక్షణ చేయాలి అని అంటే కనుక ఏం చేయాలి, అవి కూడా చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి. కూరగాయల కన్నా సరే మామూలు కూరగాయలు, పళ్ళు, ఆహార ధాన్యాల కంటే కూడా వాటి రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి ఈ యొక్క మాంసభక్షణ చేయాలన్నా సరే. అదే విధంగా ఈ యొక్క జూదం ఆడాలి అని అంటే కూడా ఏం కావాలి, వాడికి డబ్బు కావాలి. డబ్బు లేకుండా ఎవరు కూడా ఆ జూదంలో పాల్గొనడానికి ఎవరు అంగీకరించరు. ఆ జూదం చేయడానికి కూడా డబ్బు కావాలి వాడికి. ఇంకా పరస్త్రీ సాంగత్యం, అక్రమ సంబంధం పెట్టుకోవాలి, అవన్నీ కూడా చేయాలి అని అంటే కనుక ఏం చేయాలి, దానికి కూడా ఏంటంటే కనుక దానికి కూడా డబ్బులు కావాలి. డబ్బులు లేకపోతే కనుక ఎవరు పట్టించుకోరు, దగ్గర కూడా రానివ్వరు. సో కాబట్టి పాపకర్మలు చేయాలి అంటే కూడా ఏం కావాలి, ధనం కావాలి. ఆ ధనం కావాలి అని అంటే కనుక ఏం చేస్తారు, ఆ ధనం రావడం కోసము వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకా పాపకర్మలు చేస్తారు. సో పాపకర్మలు చేసి మళ్ళీ ధనం తెచ్చుకుని, ఆ తెచ్చుకున్న ధనంతో మళ్ళీ పాపకర్మలు చేసి, మళ్ళీ అది సరిపోలేదు, ఆ ఇంద్రియ భోగం ఇంకా సరిపోలేదు అంటే కనుక మళ్ళీ ఇంకా పాపకర్మలు చేయడము, మళ్ళీ ఆ పాపకర్మలలో వచ్చిన ధనాన్ని పెట్టుకుని మళ్ళీ మనం ఈ యొక్క పాపాలు చేయడం. సో ఈ విధంగా జీవుడు ఏం చేస్తూ ఉంటాడు, ఇంకా 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 చిక్కుకు పడిపోతూ ఉంటాడు. దేనికోసం ఇవన్నీ కూడా చేస్తున్నాడు, చిన్న దానికోసం, ఏంటి, ఆ యొక్క క్షణికమైనటువంటి ఇంద్రియ భోగం కోసం అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క మైథున సుఖం అనేటువంటిదే మనకి సంకెళ్ళు అనమాట యొక్క భౌతిక ప్రపంచంలో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇంకేం చెప్తున్నారు ఇక్కడ మనకి 23వ శ్లోకంలో,
అదే విషయం మనకి చెప్పడం జరిగింది అనమాట. సో ఆ తర్వాత ఇంత కష్టపడి వీడు బోళ్ళంత డబ్బులు అంతా కూడా సంపాదిస్తాడు, ఇంద్రియ భోగం చేద్దాం కదా అది ఇది అని చెప్పేసి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అనేటువంటి విషయం మనకి 24వ శ్లోకంలో చెప్తున్నారు. ముక్తస్తతో యది బంధా దేవదత్తా ఉపాచిన్నంతి తస్మాదపి విష్ణుమిత్ర ఇత్ర నవస్థితి. పార్వతీ మాతజీ మీరు అనువాదం చదవండి, శాంతికృష్ణ మాతజీ మీరు భాష్యం చదవండి. బద్ధజీవుడు మోసముతో ఇంకొకని ధనమును హరించి ఏది ఒకనొక విధముగా దానిని చెంత దాచుకుని శిక్షను తప్పించుకొనవచ్చును. కానీ దేవదత్తుడు అనేది మరి ఒక వ్యక్తి అతనిని మోసగించి ఆ ధనమును హరించును. అదే విధముగా విష్ణుమిత్రుడను మరి ఒకడు దేవదత్తుని మోసగించి ఆ ధనమును హరించును. ఈ ప్రకారము ధనము ఒక చోట ఉండక ఒకని హస్తము నుండి ఇంకొకని హస్తములోనికి మారుచుండును. చివరకు ఎవరునూ దానిని అనుభవింపజాలరు. అది దేవదేవుని సొత్తుగా మిగిలిపోవును. ధన్యవాదాలు ప్రభుజీ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదికి జై. ధన సంపత్తులు లక్ష్మీదేవి అనుగ్రహముచే కలుగుచుండును. ఇక ఆమె దేవదేవుడకు నారాయణుని సొత్తు కనుక లక్ష్మీదేవి నారాయణుని చెంత తప్ప వేరెచ్చోటను నిలువజాలదు. అందువలననే ఆమెకు చెంచల అను నామము కలిగినది. తన భర్తయగు నారాయణుని సన్నిధిలో నిలువనిదే ఆమె ప్రశాంతముగా నుండజాలదు. ఉదాహరణకు రావణాసురుడు లక్ష్మీదేవిని హరించెను. శ్రీరాముని పత్నియగు సీతాదేవిని లక్ష్మీదేవి చెరపట్టినందున రావణుని కుటుంబము, ఐశ్వర్యము, రాజ్యాదులన్నీ నశించిపోయినవి. పిమ్మట సీతాదేవి రావణుని చెర నుండి బయటపడి తిరిగి శ్రీరాముని చెంతకు చేరినది. అనగా సమస్త సంపత్తులు, ధనము, ఐశ్వర్యము శ్రీకృష్ణునికే చెంది ఉన్నవి. దీనినే ఆ దేవదేవుడు భగవద్గీత 5వ అధ్యాయం 29వ శ్లోకము యందు ఇట్లు పలికెను. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. సమస్త యజ్ఞములకు, తపస్సులకు చర్మభోక్తను నేనే. సకల గ్రహములకు యజమానిని నేనే. మూర్ఖులకు లౌకిక జనులు ధనమును కూడబెట్టవచ్చును, ఇంకొకరి నుండి హరించవచ్చును, కానీ అది వారి చెంత నిలువకూడదు. దానిని వారు వినియోగపరిచియే తీరుదురు. ఒకడు మరి ఒకని మోసగించగా వాడు ఇంకొకరిని మోసగించును. కనుక లక్ష్మీదేవిని నారాయణుని సన్నిధిలో నిలుపుటయే సర్వోత్తమమగు విధానము. కృష్ణ చైతన్యోద్యమ ప్రధాన విషయం ఇది మదియే. మేము లక్ష్మీదేవిని అనగా రాధారాణిని నారాయణునితో అనగా శ్రీకృష్ణునితో పాటుగా అర్చింతుము. కనుక మాకు వచ్చేది ధనమంతయు రాధాకృష్ణులకు అనగా లక్ష్మీనారాయణులకు చెందినదే గాని అన్యులెవ్వరకు కాదు. ధనమును లక్ష్మీనారాయణుల సేవలో వినియోగించనిచో భక్తుడు ఐశ్వర్యయుత జీవనమును గడపజాలడు. కాని ఎవడేని రావణుని వలె కేవలము లక్ష్మీదేవినే వాంఛించినచో ప్రకృతి నియమములచే నశించిపోవును. అతనికి ఉన్నట్టి కొద్దిపాటి ఆస్తిపాస్తులు హరించివేయబడును. అంత్యమున మృత్యువు అతని నుండి సమస్తమును లాగివేసి కొనును. ఆ మృత్యువు శ్రీకృష్ణ భగవాను ప్రతినిధియే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఒక సామెత ఉందన్నమాట, ఏంటది? తాడిని తన్నేవాడి తల తన్నేవాడు ఇంకోడు ఉంటాడు అని చెప్పేసి అన్నమాట. సో ఏం చేస్తూ ఉంటాడు జీవుడు, ఒక్కొక్కసారి ఎవరో ఒకళ్ళని మోసగించి వాళ్ళ దగ్గర నుంచి ధనం లాక్కుంటాడు. లాక్కున్న తర్వాత ఏమవుతుంది, వీడేం చేస్తాడు, ఆ ధనాన్ని నేను ఉంచుకుందాం అని అనుకుంటే వీడిని మోసం చేసేటువంటి వాడు, వీడికన్నా ఎక్కువ తెలివితేటలు ఉన్నటువంటి వాడు వేరే ఒకడు వస్తాడు. వాడు వచ్చి వీడి దగ్గర నుంచి ధనాన్ని అపహరిస్తాడు. వాడి దగ్గర ఏమైనా ఉంటుందా అంటే కనుక వాడి దగ్గర కూడా ఉండదు. సో ఒక్కొక్కసారి ఏంటి, వాడి దగ్గరైనా ఉంటుంది, లేకపోతే కనుక ఏమవుతుంది, ప్రకృతి లాగేసుకుంటుంది అనమాట. ఎలాగ లాగేసుకుంటుంది ప్రకృతి? వాడికి ఏదో ఒక ఆరోగ్య సమస్య రావడము ఏదో జరుగుతుంది. ఏం చేస్తాడు, ఈ డబ్బులంతా కూడా తీసుకుని వెళ్ళి ఆ హాస్పిటల్లో మొత్తం అంతా కూడా ఆ డాక్టర్లకి, ఆ ల్యాబ్ టెస్టులు చేసే వాళ్ళకి, వాళ్ళందరి కోసం కూడా ఆ డబ్బులంతా కూడా ఖర్చు పెడతారనమాట ఆరోగ్యం కోసం. సో ఈ విధంగా అనుకుంటారనమాట, ఏదో వేరే వాళ్ళని మోసగించి నేను ధనాన్ని సంపాదించేశాను
అని చెప్పని అనుకుంటారనమాట. కానీ ఏమవుతుంది, మనం ఏదైతే కనుక ధర్మబద్ధంగా సంపాదించుకున్నామో అదే మన దగ్గర నిలుస్తుంది. కానీ ఈ విధంగా అన్యాయంగా వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి ధనం ఏది కూడా మన దగ్గర నిలవదు, ఏదో ఒక కారణంగా వెళ్ళిపోతుంది. సో అందుకే ఏం చేయాలి, మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలి, ఆ యొక్క రాధాకృష్ణుడు లక్ష్మీనారాయణల యొక్క సేవలో మనం ఉంచాలన్నమాట. సో ఇది ఏమి కొత్తగా వచ్చినటువంటి పద్ధతి ఏమి కాదనమాట. ఇది వరకటి నుంచి కూడా ఈ యొక్క పద్ధతి ఉందన్నమాట. సో అనంత పద్మనాభ స్వామి ఆ యొక్క దేవస్థానంలో ఏంటంటే కనుక ఆ యొక్క కేరళలో ఉండేటువంటి ఆ యొక్క రాజవంశస్థులు ఏమనుకుంటారు అంటే కనుక మా రాజ్యానికి అంతటికీ కూడా యజమాని ఆయనే అనంత పద్మనాభ స్వామి. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆ రాజు ఎవరైతే ఉంటారో రోజు ఆయన ఏం చేస్తూ ఉంటాడు, వాళ్ళ దగ్గర ఎంత ధనం ఉంది, ఏమిటి, ఎంత ఖర్చు అయింది, ఎంత ఆదాయం వచ్చింది, ఏమిటి అంతా కూడా ఎలా అయితే కనుక ఒక పనివాడు తన యొక్క యజమానికి ఒక షాప్ లో ఒక గుమస్తాన్ని పెట్టుకున్నాడు అనుకోండి, ఒక వ్యక్తి ఏం చేస్తాడు, వాళ్ళ యొక్క యజమానికి ప్రతిరోజు కూడా సాయంత్రం వెళ్ళి ఈ రోజు ఇంత వ్యాపారం జరిగింది, ఇంత ఖర్చు పెట్టాము, ఇంత ముడి సరుకు మళ్ళీ తెప్పించాము, ఈ రోజు ఇంత మనకి లాభం వచ్చింది అని చెప్పి ఎలాగైతే కనుక లెక్కలు అప్పచెప్తారో అదే విధంగా ఆ రాజవంశస్థులు కూడా ఏం చేసేవాళ్ళు, మొత్తం ఈ రోజు ఎంత ధనం మనకి వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాము, ఎంత నిలవ ఉంది అని చెప్పేసి వాళ్ళు రోజు లెక్కలు చెప్తారంట. ఈవెన్ తిరుపతిలో కూడా స్వామికి చెప్తారంట ఈ రోజు ఎంత హుండీ ఆదాయం వచ్చింది ఏమిటి, అవన్నీ కూడా లెక్కలు స్వామికి చెప్తారనమాట. సో అదే విధంగా ఏంటంటే కనుక మనం కూడా మన దగ్గర ఉన్నటువంటి ఏవైతే కనుక ఆదాయ వనరులు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా భగవంతుడి యొక్క సేవలో ఉపయోగిస్తే కనుక, ఎందుకంటే లక్ష్మీదేవి ఆవిడ, సో లక్ష్మీదేవిని మనం ఏం చేయాలి, మన యొక్క ఇంద్రియ తృప్తి కోసం రావణాసురుడిలాగా వాడుకోకుండా ఏం చేయాలి, ఆ యొక్క ధనాన్ని అంతా కూడా మనము ఆ యొక్క శ్రీకృష్ణుడి యొక్క సేవలో, ఎలా అయితే కనుక సీతాదేవిని రామచంద్రమూర్తి దగ్గర ఉంచితే కనుక ఆవిడ సంతోషంగా ఉంటుంది అనమాట, ఎక్కడికి వెళ్ళదు. లేకపోతే కనుక ఏమవుతుంది, ఆవిడ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే కనుక మన దగ్గర ఉన్న ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవిని ఏం చేయాలి, మనము ఆ యొక్క నారాయణ యొక్క సేవలో ఉంచితే కనుక ఆవిడ మనకు కూడా అంతా కూడా చక్కగా చూసుకుంటుంది అనమాట ఆవిడ. సో ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు చూద్దాం. క్వచిచ్చ ధ్యనేకాది దైవిక భౌతికాత్మీయానాం దశానాం ప్రతి నివారణే కల్పో దురంత చింతయా విషణ్ణ ఆస్తే. పద్మిని మాతజీ మీరు చదవండి, అనువాదం భాష్యం చదవండి. నారా మాతాజీ చదవమంటారా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు చదువుతాను ప్రభుజీ. త్రివిధ తాపాల నుండి హరే కృష్ణ ప్రభుజీ. త్రివిధ తాపాల నుండి తనను రక్షించుకొనజాలక బద్ధజీవుడు దుఃఖభాగుడై శోక తప్త జీవనమును గడుపును. దేవతల వలన కలిగిడి మానసిక పరితాపము తీవ్రమగు చలి, తీవ్రమగు ఉష్ణము వంటివి. ఇతర జీవుల వలన కలిగినడి క్లేశములు దేహము మరియు మనస్సు వలన కలిగడి క్లేశములే ఆ త్రివిధ తాపములు. భాష్యముపై ప్రభుపాదుల వారికి జై. నామమాత్ర సుఖియగు లౌకికుడు ఆది దైవికము ఆధ్యాత్మికము ఆది భౌతికమనడి త్రివిధ తాపములను నిరంతరము సహింపవలసి వచ్చును. నిజమునకు ఎవ్వడును వారిని హరింపజాలడు. ఆ మూడు తాపములు ఒకేసారి పైన పడవచ్చును, లేదా ఒకటి అనుభూతమై ఉండి ఇంకొకటి గోచరింపకుండవచ్చును. ఈ ప్రకారం జీవుడు ఏదో ఒక ప్రక్క నుండి క్లేశమును దుఃఖమును పొందుచు సదా చింతాభరితుడై ఉండును. బద్ధజీవుడు ఈ త్రివిధ తాపములలో కనీసం ఒక్కదాని నుండైనను కలతకు గురి అయి ఉండును. దాని నుండి తప్పించుకొను అవకాశం లేదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో దీన్ని దేనితోటి పోల్చారు అని అంటే కనుక ఈ యొక్క అడవిలో ఉన్నటువంటి వ్యక్తికి ఏమవుతుంది, ఒక్కొక్కసారి బాగా ఎండ వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి బాగా చలి వచ్చేస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి బాగా గాలిదుమ్ములు వస్తూ ఉంటాయి, బాగా వానలు పడుతూ ఉంటాయి. వాటిని ఎలా అయితే కనుక తప్పించుకోవాలి అని చెప్పేసి వ్యాపారి ప్రయత్నిస్తూ ఉంటాడు అనమాట, అడవిలోకి ప్రవేశించినటువంటి వ్యక్తి. సో దాన్ని వేటితోటి పోల్చారు అని అంటే కనుక మూడు రకాలైనటువంటి యొక్క ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక
అనేటువంటి 3 రకాలైనటువంటి తాపాలు అన్నమాట. సో ఒకటి ప్రకృతి ద్వారా కలిగేటువంటివి, సో రెండవది వేరే జీవుల దగ్గర నుంచి మనకు కలిగేటువంటివి, మూడవది ఏంటి మన యొక్క మనసు శరీరం ద్వారా మనకు కలిగేటువంటివి అన్నమాట. ఈ 3 రకాలైనటువంటి క్లేశాలను ఎప్పుడు కూడా భరిస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి 3 ఒకేసారి వచ్చేస్తూ ఉంటాయి, లేకపోతే 2 వస్తాయి, లేకపోతే ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది అనమాట. ఏదే ఏ సమయం కూడా ఉండదు, ఎప్పుడు కూడా ఈ 3 కూడా లేవు అనేటువంటి వ్యక్తి ఎవరు కూడా ఉండరు అనమాట. సో ఏదో ఒకటి కంటిన్యూస్ గా మనకి ఉంటూనే ఉంటుంది. క్వచిన్మిదో వ్యవహారన్ యత్కించిద్దనమన్యేభ్యో వా కాకినాకీ నికా మాత్రమప్యపహరన్ యత్కించిద్వా విద్వేషమేతి విత్తసాఠ్యాత్. ఇక ధన వినిమయమునకు సంబంధించినంత వరకు అతడు ఇంకొకనిని దమ్మిడి మోసగించినను వారు బద్ధ శత్రువులగుదురు. శశికళ మాత చదవండి. ఇరవై 24-25 ప్రభుజీ? 26 మాతాజీ. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యంపై జయశ్రీల ప్రభుపాదుల వారికి జై. ఇదే సంసార దావా అనబడు. ఇద్దరు వ్యక్తుల నడుమ సామాన్య వ్యవహారం నందును తప్పనిసరిగా మోస ప్రవృత్తి ఉండనే ఉండును. ఏలయనగా బద్ధజీవుడు మోహగస్తుడగుట, పొరబడుట, అసమగ్ర జ్ఞానమును కలిగి ఉండుట, మోస ప్రవృత్తిని కలిగి ఉండుట అనేది 4 విధములగు లోపములను కూడి ఉండును. మనుజుడు బద్ధస్థితి నుండి బయటపడనిదే అనగా ప్రతి ఒక్కడు మోస ప్రవృత్తిని కలిగి ఉండును. అది వ్యాపారములో లేదా ధన వినిమయంలో చూపబడుచుండును. ఇద్దరు మిత్రులు ప్రశాంతంగా కలిసి జీవించుచున్నప్పటికీ మోస ప్రవృత్తి కారణమున ధన వ్యవహారములలో వారు శత్రువులుగా మారే అవకాశము ఉన్నది. తాత్వికుడు అర్థవాదిని మోసగాడంచు నిందించవచ్చును. అదే విధంగా తాత్వికుడు ధన వ్యవహారమున తగులుకొన్నప్పుడు అర్థవాది అతనిని మోసగాడని నిందించవచ్చు. ఏది ఏమైనను ఇది భౌతిక జీవన పరిస్థితి అయి ఉన్నది. మనిషి గొప్ప తత్వమును పలుకవచ్చును గాని ధనము అవసరమైనప్పుడు మోసగాడు అరుగుచుండును. ఈ భౌతిక జగత్తునందలి నామమాత్రమగు శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు, ఆర్థిక వేత్తలు ఒక రకముగా మోసగాండ్రే అయి ఉన్నారు. విజ్ఞాన శాస్త్రం పేరిట ఎన్నియో బూటకపు విషయములను ప్రతిపాదించడి కారణమున శాస్త్రజ్ఞులు మోసగాండ్రే. చంద్రలోక యాత్ర అని పలుకుచు నిజమునకు వారు అపారమగు ప్రజాధనమును ప్రయోగములకే వెచ్చించుచున్నారు. దానినే వారెట్టి లాభకర కార్యములను చేయజాలరు. కనుక ఈ 4 లోపములకు అతీతుడు కానట్టి వారి నుండి ఎవ్వడునూ ఉపదేశములను బడైరాదు. అట్లు కానిచో అతడు భౌతిక స్థితికి బలి కావలసి వచ్చును. కనుక శ్రీకృష్ణుని ఉపదేశమును లేదా ఆ దేవదేవుని ప్రామాణిక ప్రతినిధి ఉపదేశమును బడయుట సర్వోత్తమమగు పద్ధతి. ఈ ప్రకారం మనుజుడు ఇహపరముల్లో సుఖ భాగుడగుడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి, సో వాళ్ళిద్దరూ ఎంతో బాగా అన్యోన్యంగా ఉంటున్నారు, బంధువులు గాని, మిత్రులు గాని, స్నేహితులు గాని. వాళ్ళిద్దరి మధ్యలో కూడా గొడవలు రావాలంటే కనుక ఏం చేయాలి? చిన్న డబ్బు సమస్య వస్తే చాలు, గొడవ అయిపోతుంది. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి అప్పు తీసుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఆటోమేటిక్ గా ఆ యొక్క రిలేషన్షిప్ అక్కడితోటి భస్మం అయిపోతుంది. ఎంత అయిపోతుంది అని అంటే కనుక బద్ధ శత్రువులు అయిపోతారు అనమాట. 2 కత్తులు ఇస్తే ఒకళ్ళకొకళ్ళు ఎదురుపడి చంపేసుకుంటారు, అంత బద్ధ శత్రువులు అయిపోతారు. ఇదివరకు ఎలా ఉండేవాళ్ళు? చాలా చాలా క్లోజ్ గా అన్యోన్యంగా ఉండేవాళ్ళు అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మనం చూస్తూ ఉన్నాం, ప్రతిరోజు కూడా మనం చూస్తూ ఉన్నాం జరిగేటువంటి విషయాలే. సో ఇవన్నీ కూడా మనం చదువుతూ ఉంటే కనుక ఏవి కూడా మనం ఆశ్చర్యపోవట్లేదు. ఇప్పుడు దాకా జరిగిన విషయాలు ఏమైనా ఆశ్చర్యపోయామంటే మనకి ఇక్కడ తెలిసి చదువుకున్నటువంటి విషయాలు లేదు ప్రభుజీ, అన్ని జరుగుతుంది డే టు డే లైఫ్ లో.
సో అన్ని కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా రోజు మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఏది ఇది నార్మలే, ఇది కరెక్టే అంటున్నారు కానీ ఎవరు కూడా లేదండి ఇలా జరగదు అని చెప్పి ఒక్కళ్ళైనా అంటున్నారా? ఎవరు అంటలేదు. అంటున్నారండి ఒక్కళ్ళైనా కుదరదు, జరగదు, లేదు తప్పు ప్రభుజీ, అని? లేదు ప్రభుజీ. ఎందుకంటే కనుక జరుగుతాను. అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. కానీ ఏంటంటే కనుక మనకిదంతా నార్మల్ అయిపోయింది. మనకిదంతా కూడా నార్మల్ అయిపోయింది. నాకు జరుగుతుంది. ఎండలు వస్తున్నాయంటే నాకు ఎండ వస్తుంది, మా పక్కింటి వాడికి కూడా ఎండ వస్తుంది. చలి వస్తుంది అంటే కనుక నాకు వస్తుంది, వాడికి వస్తుంది. సో వాడికి ఆరోగ్య సమస్యలు వచ్చినాయి అంటే వాడికి వచ్చినాయి, నాకు వచ్చినాయి. సో నాకు ఆరోగ్య సమస్య ఉందంటే మా చుట్టాల్లో ఎవరికో కూడా వేరే ఆరోగ్య సమస్య ఇలాగే. సో అందరూ కష్టాలు పడుతూ ఉన్నారు కాబట్టి మనకి ఇది ఏంటంటే కనుక ఇంకో సామెత కూడా ఉంటుంది అనమాట. జపాన్ లో అయితే కనుక కరెంట్ పోతే కనుక వాళ్ళు ఏం చేస్తారంట, డైరెక్ట్ గా వాళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి వాళ్ళకి ఫోన్ చేస్తారంట. కానీ ఇండియాలో అయితే ఏం చేస్తారు, పక్కింట్లో ఉందా లేదో చూస్తారు. వెంటనే ఏం చేస్తారు, పక్కింటి వాళ్ళకి కరెంట్ ఉందా లేదా అని చెప్పి కనుక్కుంటారు. ఆ? పక్కింటి వాళ్ళకి కరెంట్ ఉందా లేదా అని చెప్పి, లేకపోతే మనకు తెలియపోతే కనుక ఇంట్లో పిల్లలు ఉంటే కనుక ఒరే వెళ్ళి ఆంటీని అడుగు కరెంట్ ఉందా లేదా అని వాళ్ళ ఇంట్లో చూసిరా అని చెప్పి పంపిస్తారు పిల్లలు ఉంటే. అవునా కదండి? అవును అవును ప్రభుజీ, ప్రభు. అది వచ్చి మన ఇంట్లో మాత్రం ప్రాబ్లమ్ అనుకోవడానికి ప్రభుజీ. సో సపోజ్ వాళ్ళ ఇంట్లో కూడా కరెంట్ పోయింది అంటే కనుక అమ్మయ్య పర్వాలేదులే వచ్చేద్దులే కరెంట్, అందరికీ ప్రాబ్లం. సపోజ్ వాళ్ళ ఇంట్లో కరెంట్ ఉంది మన ఇంట్లోనే పోయింది అనుకుంటే అప్పుడు మనం బయలుదేరుతాం అనమాట. ఫోన్ చేసి ఏమైంది, ఎక్కడ పోయింది, ఏంటి అని చెప్పి మనం వెతుక్కుంటాం. అవునా కదా? అవును ప్రభుజీ. అవును సో ప్రభుజీ. అవును. సో అలాగే ఏంటంటే కనుక ఈ కష్టాలు, ఇక్కడ జరిగేటువంటి బాధలు అందరికీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి కామన్లే ఇవన్నీ కూడాను. అందరూ బతుకుతున్నారు కదా, మనమే బతికేద్దాం అని చెప్పేసి మనం కూడా కష్టాలు పడిపోతున్నాం కానీ దీని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటిది మనం ఆలోచించట్లేదు. కామన్ అయిపోయింది, కామన్ ప్రాబ్లం అయిపోయింది, జనరల్ ప్రాబ్లం అయిపోయింది. ఇంతలాగా చెప్పినా సరే మనకి ఇక్కడి నుంచి బయటపడాలి అని చెప్పి ఏ మాత్రం కూడా మనకి ఏ విధమైనటువంటి ఆలోచన కూడా రావట్లేదు అనమాట మనకి. సో అది మన యొక్క దురదృష్టం అన్నమాట అది. సో కాబట్టి దీని గురించి అంతా కూడా మనం చక్కగా తెలుసుకుని ఈ యొక్క భౌతిక ప్రపంచం పట్ల మన యొక్క మోహాన్ని మనం పోగొట్టుకోవాలన్నమాట. దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకు ఇంతలాగా చాలా గట్టిగా చెప్తున్నారు అని అంటే కనుక ఇంకా మనకి ఏదైనా ఈ భౌతిక ప్రపంచంలో నేను ఉండాలి, ఇంకా ఆనందించాలి, సంతోషంగా ఉండాలి, ఇంకా ఇక్కడ ఎంజాయ్ చేయాలి అనేటువంటి ఫీలింగ్స్, భావన ఏమైనా ఉంటే అదంతా కూడా పోగొట్టుకోవడానికే మనము ఒక శాస్త్రం చదవాలన్నమాట. సో అది మన ముఖ్య ఉద్దేశం. కానీ ఇవన్నీ కూడా జరుగుతాయండి, కామన్ అండి అని చెప్పి తీసి పక్కన పెట్టేస్తే కనుక మనకేం ఉపయోగం ఉండదు. అదనమాట. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఇందాక మీరు అది కూడా చెప్పారు కదా ప్రభుజీ, ఇలా భార్య భర్త ఇది పిల్లలు అందరికి ఇలా ఏంటి సంపాదించాలా పెట్టాలా అనేసి. నిజమే, అప్పుడు కూడా నాకు చాలా ఇది అనిపించింది ప్రభుజీ. ఇప్పుడు రీసెంట్ గా విన్నాం కదా అతుల్ సుభాష్ ఎంత నిజంగా చాలా బాధపడ్డాడు.